ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తీవ్ర సంచలనమైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేసి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ సినిమా రేంజ్లోనే ఉన్నాయి. బన్నీని ఎలా అయినా ఒకరోజు జైల్లో పెట్టాలనే పట్టుదలతో పోలీసులు ఉన్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే చంచల్గూడ జైలుకు తరలించారు. ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు కూడా తప్పు చేయటం కానీ, తప్పు మాట్లాడటం కానీ, తప్పు చేయటం కానీ జరగదు. అట్లాంటిది వాంటెడ్లీ చేసినటువంటి ప్రతి వ్యక్తి, అది వ్యక్తి కానీ, ప్రభుత్వం కానీ, రాష్ట్రం కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ తర్వాత హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయనను రిలీజ్ చేయడంలో కాస్త జాప్యం జరిగింది. రాత్రి ఖచ్చితంగా విడుదల చేస్తారని అందరూ ఎదురు చూశారు. అల్లు అరవింద్ కూడా పొద్దుపోయే వరకు జైలు వద్దనే ఉన్నారు. ఇక జైలు అధికారులు వెళ్లిపోవడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యాడు. అయితే కావాలని జాప్యం చోటు చేసుకున్నట్లు బన్నీ తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. దీంతో తమ క్లయింట్ను అక్రమంగా నిర్బంధించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన అనంతరం ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని జైలు అధికారులు స్వీకరించినప్పటికీ ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచారన్నారు. నిందితులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పినా జైల్లోనే ఉంచారని చెప్పారు. ఆర్డర్ కాపీ అందుకున్నప్పటికీ వారు అల్లు అర్జున్ని విడుదల చేయలేదని మండిపడ్డారు. మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే మీరు నటుడిని విడుదల చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని, అయినప్పటికీ వారు అలా చేయలేదు అని అన్నారు. కావాలనే ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచినట్లు ఆరోపించారు. దీనిపై తాము చట్టపరమైన చర్యల కోసం పోరాడతామని ప్రకటించారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ అందడంలో ఎలాంటి జాప్యం లేదని, తాము హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని తక్షణమే సమర్పించామని న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు మెసెంజర్ కూడా ఒక కాపీని అధికారులకు అందించారని చెప్తుంటే జైలు అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు అర్ధరాత్రి బెయిల్ ఆర్డర్ వచ్చిందని, జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీలను రాత్రి సమయంలో విడుదల చేయలేమని, మరుసటి రోజు ఉదయం నటుడిని విడుదల చేసినట్లుగా జైలు అధికారులు చెప్తున్నారు. దీంతో జైలు అధికారులపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అల్లు అరవింద్ పట్టుబడుతున్నారు.